అందరికీ నమస్కారం. నేను మీ వర్మ. ఈరోజు బ్లాగ్లో మనం చాలా పవిత్రమైన ప్రదేశానికి వెళ్తున్నాం. అదే వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ చరిత్ర, ఆలయ ప్రత్యేకతలు, నిర్మాణ శైలి, పూజ సమయం మీకు అన్ని డీటెయిల్గా చూపిస్తాను. వీడియో చివరి వరకు చూస్తే మీకు దేవాలయం గురించి మీకు పూర్తి క్లారిటీ వస్తుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. టెంపుల్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి మనకి ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో ఆత్రేయపురం మండలం అన్నమాట. గోదావరి నది ఒడ్డున ఉన్న వాడపల్లి గ్రామం. రావులపాలెం నుంచి వాడపల్లికి అప్రాక్సిమేట్ 10 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. అదే ఆత్రేయపురం నుంచి అయితే 5 కిలోమీటర్స్. మీరు రాజమండ్రి నుంచి రావాలనుకుంటే అప్రాక్సిమేట్లీ 25 to 30 కిలోమీటర్స్ అనమాట. మీరు ఆర్టీసీ బస్సు నుంచి గుడికి ప్రయాణం చేద్దాం అనుకుంటే ఫస్ట్ మీరు రావులపాలెం బస్ స్టాండ్కి వచ్చేయండి. అక్కడ నుంచి మీకు వాడపల్లి డైరెక్ట్ బస్సు చాలా ఉంటాయి అనమాట. వాడపల్లి దేవాలయం చరిత్ర ప్రకారం పూర్వం గోదావరి నదిలో మునిగిపోయిన ఆలయాన్ని 1759లో పినపోతు గజేంద్రుడు అనే భక్తుడు తిరిగి నిర్మించారంట. ఆయన స్వామివారికి నౌకల ద్వారా సంపదను సంపాదించి ఆలయ నిర్మాణంతో పాటు భూములు, వజ్రాలు విరళంగా ఇచ్చారని ఇక్కడ పెద్దలు నమ్ముతూ ఉంటారు. ఈ ఆలయం 7 శనివారాల వెంకన్నగా ప్రసిద్ధి చెందింది. 7 శనివారాల వెంకన్న దేవుడిగా ప్రసిద్ధి చెందిన స్వామి వాడపల్లి 7 కొండలవాడు. కోనసీమ తిరుపతిగా పేరు పొందిన వాడపల్లి తిరుపతి తర్వాత వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో ముఖ్యమైన ఆలయంగా భక్తుల నమ్మకం పొందింది వాడపల్లి వెంకటేశ్వరుడి ఆలయం. ఈ ఆలయానికి ఎన్నో విశేషాలు ఉన్నాయి. వరుసగా 7 శనివారాలు క్రమం తప్పకుండా స్వామివారి ఆలయం చుట్టూ ప్రదర్శనలు చేసి స్వామిని దర్శించుకుంటే మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. అందువల్లే ఈ గుడికి ప్రతి శనివారాల్లో వేల సంఖ్యలో భక్తులు తరలిస్తూ ఉంటారు. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల నుండి చాలా మంది ప్రజలు నడుచుకుంటూ వచ్చి దేవుని దర్శించుకుంటారనమాట. గుడికైతే వచ్చేసాం మనం. మనకి కనిపిస్తుందంత పార్కింగ్ అనమాట. ఇక్కడ పార్కింగ్ బైక్ పార్కింగ్ మనం చేసుకోవాలంటే టికెట్ వచ్చి బైక్ వచ్చి 15 రూపాయలు. మనం బాబాయ్ దగ్గర టికెట్ తీసుకొని బయలుదేరిపోయాం. మనకి కనిపిస్తుంది బైక్ పార్కింగ్ అండ్ కార్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ పక్కనే ఉన్న లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తుంది కదా, అక్కడ బస్సెస్ అనేవి ఆపుతారనమాట. బస్ స్టాప్ అది. మీరు వాడపల్లి నుంచి రావులపాలెం వెళ్ళాలన్నా బస్సెస్ అనేవి ఇక్కడ ఆపుతారనమాట. ఇక్కడ గుడి కన్నా పార్కింగ్ ఏరియా చాలా పెద్ద అనమాట. బైక్ పెట్టుకోవడానికి మంచి ప్లేస్ చూసుకోవాలి. అది కొన్ని బస్సెస్ అయ్యి బస్ స్టాప్ అదే. బైక్ అయితే పార్క్ చేస్తాం. మనం గుడిలోకి వెళ్ళేటప్పుడు మనకు కావాల్సిన పువ్వులు, కొబ్బరికాయలు ఇదే షాప్లో మనకి 1 రూపీ కాయిన్స్ 7 ఉంటాయి అనమాట పర్ ప్యాకెట్కి. ఆ ప్యాకెట్ వచ్చి 10 రూపీస్ అనమాట. ఈ కొట్లో మీరు తెచ్చుకోవచ్చు, లేకపోతే కొనుక్కోవచ్చు. ఇబ్బంది ఏమి ఉండదు కాయిన్స్కి. మనకి ఆ 7 కాయిన్స్తో యూజ్ ఏంటంటే మనం గోపురం చుట్టూరు 7 ప్రదర్శనలు చేస్తాం కదా. ఒక్కో ప్రదర్శన కంప్లీట్ అయ్యేటప్పుడు మన కాయిన్ ఒక పువ్వు ఒక హుండీ దగ్గర వేసి మనకు కావాల్సిన కోరికలు ఉంటాయి కదా, కోరుకొని దండం పెట్టుకొని ఇంకో రౌండ్ స్టార్ట్ చేస్తాం అన్నమాట. ఇంకో ప్రదర్శన. ఇదే మెయిన్ పాయింట్ అనమాట. మనం ప్రదర్శన స్టార్ట్ చేసేటప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. మీలో ఎవరైనా 7 వారాలు చేద్దాం అనుకుంటే ఒక శనివారం వచ్చి దేవుడు దర్శించుకొని మొక్కుకొని వచ్చిన రోజు అయితే ఏది ఉందో అది కౌంటింగ్ ఉండదు అనమాట. నెక్స్ట్ వీక్ నుంచి వరుసగా 7 వీక్స్ అనమాట. 7 వీక్స్ రావాలి. 7 వారాలు అయిపోయాక 8వ వారం ఉండదు చూసారా, ఆ 8వ వారం వడ్డీకి వదిలేయాలన్నమాట దేవుడికి. ఆ 8వ వారం వదిలేశాక 9వ వారాన మనం గుడికి వెళ్ళి అభిషేకం చేయించుకోవాలి అక్కడ ఉన్న పంతులు గారితో. అభిషేకానికి ఒక టికెట్ ఉంటుంది అనమాట. ఇదే టాప్ వ్యూ అనమాట. మన గోపురం ఉంది, మెయిన్ గోపురం అదే అనమాట. లెక్క అయితే మనకి ఫోన్ ఎలా వచ్చారు టెంపుల్లోకి, కానీ స్కామ్ చేసి మరి పట్టుకొచ్చాం వీడియో తీయడానికి. ఒకవేళ ఫోన్ కానీ దొరికిందంటే టోకెన్ చేతులు పెట్టి ఫోన్ తీసుకుంటారు. మనం బయటికి వెళ్ళిపోయేటప్పుడు దర్శనం అయిపోయాక టోకెన్ ఇచ్చి దాంతోపాటు 5 రూపీస్ ఇచ్చి ఫోన్ తీసుకోవాలి. దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. నేను మా తమ్ముడు మా మావయ్య కూర్చున్నాం అనమాట కాసేపు. మీకు దర్శనానికి ఫ్రీ దర్శనం ఉంటుంది లేదా టికెట్ ఉంటుంది అనమాట. టికెట్ అయితే తీసుకోవద్దు, ఫ్రీ దర్శనంకి వెళ్ళిపోండి. చిన్న డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే కనెక్ట్ చేశారు గుడిలో, అది చూస్తున్నాం. గజస్తంభం కాడ మీరు తీసుకొచ్చిన తులసాకులు దండ ఉంటుంది కదా, ఇక్కడ వేస్తారు. పువ్వులు, కాయిన్స్ కానీ వేస్తారన్నమాట. ఇక్కడ ఎంత ఏంటంటే వాడపల్లి గుడికాడ మీకు కనిపిస్తున్నాయి కదా కాయిన్స్, 1 రూపీ కాయిన్ కానీ 2 రూపీస్ కాయిన్ కానీ ఏ కాయిన్ అయినా నిలబెడతారన్నమాట. మనం చాలామంది ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళందరూ ఎవరి ప్రయత్నం వాళ్ళదనమాట. ఇక్కడ చాలామంది భక్తులు చాలామంది ట్రై చేస్తారన్నమాట. లేట్ అవ్వచ్చు కానీ పక్కా నిలబడిద్ది అనమాట కాయిన్. ఇక్కడ మా మాయ మా తమ్ముడు వాళ్ళైతే పెట్టేశారన్నమాట. నుంచుని పోయింది, పర్లేదు పెట్టేశారు. చివరికి మనం కూడా ట్రై చేసాం. ఏమో అది నుంచుంటుందో నుంచోదో కాయిన్. నుంచోకపోతే మన పరుగు పోద్ది.
దేవుడిని మనసారా కోరుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని పెట్టాను అనమాట. నుంచుని పోయింది, నుంచుని చూశారు కదా, కాయిన్ పెట్టేస్తా, అది కూడా 1 రూపాయి కాయిన్ చిన్నది. అది పెట్టేసాక ఉంది గిన్నెస్ రికార్డులో మన పేరు ఎక్కినంత హ్యాపీగా ఉందన్నమాట. అదో హ్యాపీనెస్. ఇక్కడ అభిషేకాలు కొన్ని జరుగుతాయి అనమాట. మీరు పాల్గొందాం అనుకుంటే మీకు పైన మెన్షన్ చేస్తాను. మీరు ఎంచుకున్న బట్టి మనీ కాస్ట్ అయితే ఒక 50 నుంచి 1000 రూపాయల వరకు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న పక్కనే ఉన్న శివాలయానికి వస్తాం అనమాట. ఇక్కడ శివుని దర్శించుకొని ఇంకా మనం బయటికి వెళ్ళిపోతాం అనమాట. ఎగ్జిట్. నైట్ టైం అయితే టెంపుల్ వ్యూ బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది అనమాట. లొకేషన్ అంతా చుట్టూరు. టెంపుల్ టైమింగ్ వచ్చేసరికి మార్నింగ్ 6 AM టు నైట్ 10 అనమాట, 10 PM. దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అవ్వగానే మన మైండ్లోకి వచ్చేది ఒకటే, అదేనంటే లడ్డు. లడ్డు కోసం నేను మామూడైతే ఏకపడ్డాం. చివరికైతే వచ్చేసాం. లడ్డు తీసుకోవాలంటే మనం టికెట్ వచ్చి 15 రూపాయలు. ఒకవేళ పులిహోర అయితే 20 రూపాయలు. పులిహోర తీసుకోవాలి, లడ్డు తీసుకున్నాం. లడ్డు తీసుకొని బయటకు వచ్చేసాం. బయటికి రాగానే మనకి ప్రసాదం ఇస్తారన్నమాట పక్కన పులిహోర. ఆ పులిహోర కూడా తీసుకొని తినేసి బయటకు వచ్చేసాం. మీరు గోదావరి జిల్లాలో కానీ అటు విశాఖపట్నం, విజయవాడ అక్కడి నుంచి ఎవరైనా ఏదైనా ఆలయాన్ని దర్శించుకోవాలనుకుంటే మన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం దర్శించుకోండి. మీరు భక్తితో వచ్చిన లేదా మనశ్శాంతి కోసం కోరుకున్న ఈ ఆలయం ఖచ్చితంగా మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఇది నా నమ్మకం. ఇక్కడ బంతి పువ్వులు ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. పువ్వులు ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. తక్కువ ధరకి మీకు లభిస్తాయి. కేజీలకు అమ్ముతారు. మీరు కావాలనుకుని కొనుక్కోవచ్చు అనమాట. అలానే ఆత్రేయపురం పూతరేకులు అనమాట. ఇంకా చాలా మన గోదావరి జిల్లాలో ఫేమస్ అయినవి అక్కడ ఫుడ్ ఐటమ్స్ అన్ని దొరుకుతాయి అనమాట. గుడికాడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు, బొమ్మలు, రూమ్స్ అనేవి అవైలబిలిటీగా ఉంటాయి. ఎవరైతే దూర ప్రాంతాల నుంచి వస్తారో అని మీరు రెస్ట్ తీసుకొని మార్నింగ్ మీరు దర్శనం స్టార్ట్ చేసుకోవచ్చు. మా దర్శనం అయితే అయిపోయింది అబ్బా. బయటకు వచ్చేసాం. బయటికి రాగానే మనం తెచ్చుకున్న లడ్డూలు, పువ్వులు అయితే డిక్కీలో పెట్టేసుకున్నాం. మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వాడపల్లి వెళ్దాం అనుకుంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. మనకి స్టార్టింగ్లో ఇచ్చిన బైక్ పాస్ అనేది రిటర్న్ వాళ్ళకి రిటర్న్ ఇచ్చేయాలన్నమాట. ఒకవేళ ఇవ్వలేదంటే ఒకవేళ పోయిందంటే అది వాళ్ళు మనకి ఫైన్ వేస్తారనమాట. మీలో ఎవరికైనా కోరికలు ఉంటే 7 వారాలు క్రమం తప్పకుండా స్వామివారిని దర్శించుకుంటే మీ మనసులో ఉన్న కోరిక నెరవేరుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బై బాయ్.